అతి ఆహారం అజీర్తి చేస్తుంది, ఆపై అనారోగ్యానికి కారణం అవుతుంది. అతి హాస్యం అపహాస్యాలకు దారితీస్తుంది, అనుకోని వివాదాలకు తెరతీస్తుంది. అతి నమ్మకం అనర్థాలను ఆహ్వానిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని సాగనంపుతుంది. అతి ఆలోచనలు ఆందోళనలకు గురి చేస్తాయి, ఆపై మనస్తాపానికి వంతెన వేస్తాయి. మాటల అతి మతిని పోగొడుతుంది, జీవన గతినే తలక్రిందులు చేస్తుంది. అందుకే పరమాత్మ చెప్తారు, కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకొని వ్యవహరించే వారికి కర్మలలో కుశలత, వ్యవహారంలో ప్రశాంతత ఉంటుంది.